మదనపల్లిలో కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన నాయకులు దాడికి పాల్పడ్డారు. హోటల్ వద్ద కారు పార్కింగ్ వివాదమే దీనికి కారణమని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉమేష్ వచ్చి ఎందుకురా నువ్వు పెట్టద్దంటే కూడా ఆ రోజే చెప్పినాను కదా, మళ్ళీ ఎందుకు కారు పెట్టానంటే, నేను రోడ్డు మీద పెట్టానయ్యా, నేనేం మీ జాగాలో పెట్టలేదు, నేను మామూలుగా వచ్చినప్పుడు ఎన్నే పెడతాను, నేను ఏదో కొంతసేపు ముందు వెళ్ళిపోతాను, పెట్టకూడదంటే ఆడబెట్టుకో, కింద పెట్టుకో, ఏడన్నా పెట్టుకో, ఇది నా ప్రాపర్టీ, నా జాగాలో నువ్వు పెట్టకూడదు అన్నాడు. నీ ప్రాపర్టీ రోడ్డు ఎందుకు అవుతుంది, అది రోడ్డు కాబట్టి నేను రోడ్డు పాయింట్లు పెట్టాను, మీ కారు కూడా రోడ్డు పాయింట్లు పెట్టినారు కదా అని నేను చెప్పడం జరిగింది. అందుకని అది చెప్తానే ఇమీడియట్గా నా మీద పడి దౌర్జన్యం చేసి కత్తితో నా కుడి చేతి మీద 3-4 తావుల రక్తగాయాలు చేసినాడు. ఆ తర్వాత ఎడమ చేయి మీద కూడా కొట్టి రక్తగాయాలు చేసినాడు. కుడి చేయిని 3-4 రౌండ్లు ఇష్టం కొద్ది తిప్పేసినాడు, చేయించేయాలని. ఆ వరకు మా పిల్లలు, మా ఫ్రెండ్స్ ఇద్దరు రామకృష్ణారెడ్డి, గోపి ఇద్దరు వచ్చి నన్ను దూరంగా లాగేశారు, ఇంకా కొడతారేమో అని. జరిగిన విషయం ఇది సార్. ఈ సుధాకర్ రెడ్డికి ఆయనకి ఏదన్నా తగలా ఉంటే నాకు తెలియదు, కానీ నేనైతే ఎప్పుడు వాళ్ళ దగ్గరికి నేను గలాటాలకు వెళ్ళలేదు. సుధాకర్ రెడ్డి దగ్గర హోటల్కి నేను వెళ్తానని ఏమన్నా ఆ పిల్లోడు నా మీద కష్టపెట్టుకుని వాళ్ళు ఇద్దరు నా మీద ఏమన్నా దౌర్జన్యం చేస్తాను అనిపిస్తుంది. మేము బయట ఊరు వాళ్ళము, తమ్మలపల్లి వాళ్ళము, వీళ్ళతో మాకు ప్రాణహాని ఉంది.